ప్రెజెంట్ నేనున్నాను మానేపల్లి జ్యువెలరీ షోరూంలో. మరి ఏంటి మానేపల్లి జ్యువెలరీ వాళ్ళ ప్రత్యేకత? ఇదొక ఎప్పటికీ ట్రెండే అండి పులిగోరుతో లాకెట్ అయితే. సో, పులిగోరులో ఎన్ని రకాల లాకెట్స్ ఉన్నాయో చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో చూడండి. ఈ హారంలో రాధాకృష్ణుడు విత్ హారంలో ఇక్కడొచ్చేసి కుందన్ ప్లేస్‌లో వాక్స్‌లెస్ కుందన్ యూజ్ చేసామనమాట. ఇది న్యూ టెక్నాలజీ. ఇప్పుడు ఇంతవరకు మార్కెట్‌లో ఇప్పుడు రాలేదు. సో, మనం ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. నేచురల్ ఎమరాల్డ్స్‌తో పర్ల్ కాంబినేషన్‌లో మనము మంచి బ్యూటిఫుల్ అంటే కాస్ట్ ఇక్కడ కూడా మంచి 3D ఎంబోజ్ అంటారు దీన్ని. ఇది హార్డ్లీ వెయిట్ వచ్చేసి మీకు 45-50 గ్రామ్స్ మధ్యలోనే ఉంటుంది. కాసు హారంలో ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే యాంటిక్ కాంబినేషన్‌లో చేస్తాం. దీంట్లో నేచురల్ రూబీ విత్ సర్వీస్‌కి యూజ్ చేస్తాము. యాంటిక్ ఫినిష్‌లో ఇచ్చేస్తాం. ఒకప్పుడు కాసుల పేరంటే ఒకటే ప్యాటర్న్ వచ్చేది. ఇప్పుడు మనం 100 డిజైన్స్ చూసుకోవచ్చు. యాక్చువల్లీ మనకు హారాలు మన స్టార్టింగ్ రేట్ చూసుకున్నట్టయితే 35 గ్రామ్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తే మీకు 300 గ్రామ్స్ వరకు మనకు అవైలబుల్‌గా ఉందండి. అంటే నక్షి వర్క్‌లో స్టార్టింగ్ ఫ్రమ్ 40 గ్రామ్స్ ఉంది. అంటే పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందో అష్టలక్ష్మి ఇవ్వడానికి పెట్టుకుంటే ఏ అపిరెన్స్ వస్తే కనిపిస్తుందో ఆ చిన్న బేబీకి కూడా ఆ అపిరెన్స్ కనిపించేది ఓన్లీ జస్ట్ 40 గ్రామ్స్లో మనం స్టార్ట్ ఫ్రమ్ ఉందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రెజెంట్ నేనున్నాను మానేపల్లి జ్యువెలరీ షోరూంలో. మరి మానేపల్లి జ్యువెలరీ షోరూమ్ దాదాపు 1890 నుంచి అంటే 135 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు ఇదే వ్యాపారంలో ఉన్నారండి. ఇది మొట్టమొదటి బ్రాంచ్ సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో. ఇప్పుడు వీళ్ళకి దాదాపు 6 బ్రాంచ్లు ఉన్నాయి. బంగారం అంటే ఎంతో విలువైంది. మరి మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో మనం బంగారం కొంటాం. మరి అలాంటి బంగారంలో ఏమైనా జ్యువెలరీ చేయించుకుంటే ఎక్కడ బాగా చేస్తారు, ఎవరు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వ్యాపారంలో, ఇలాంటి వ్యాపారంలో అని మనం తప్పకుండా చూసుకుంటాం కదా. సో అలాంటి నమ్మకాన్ని మానేపల్లి జ్యువెలరీ వాళ్ళు సొంతం చేసుకున్నారు. అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇదే వ్యాపారంలో కొనసాగుతూ ఉన్నారు. అలా వాళ్ళ బ్రాంచెస్ కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఏంటి మానేపల్లి జ్యువెలరీ వాళ్ళ ప్రత్యేకత? వాళ్ళ దగ్గర ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి? సో ఫింగర్ రింగ్ దగ్గర నుంచి చిన్న పిల్లలు పెట్టుకునే వడ్డానం దగ్గర నుంచి పెద్దవాళ్ళు పెట్టుకునే వడ్డానం వరకు కూడా అన్నీ కూడా మనకు మానేపల్లి జ్యువెలరీలో ఉన్నాయండి. మరి ఆ డిజైన్స్ ఎట్లా ఉన్నాయి, ఎలాంటి కలెక్షన్ ఉంది, లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటి, ఇలా వీరు ఎలా కస్టమైజ్ చేస్తారు, అవన్నీ కూడా నాతో పాటు మీరు కూడా చూద్దురు. పదండి. ప్రెజెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఫింగర్ రింగ్స్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మెన్కి సంబంధించిన రింగ్స్ ఇవన్నీ కూడా స్టోన్ వర్క్లో. సో ఇవన్నీ కూడా మనకి గ్రామ్స్లలో ఉంటాయి. గోల్డ్ అంటేనే గ్రామ్స్ కదా. సో ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ వరకు ఉన్నాయండి ఇందులో కనిపించేవి? ఓకే, 5 to 10 గ్రామ్స్లో ఉన్న రింగ్స్ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. చాలామంది అంటే పెళ్ళిళ్ళలో ఇలాంటి ఒక మనం కాస్ట్యూమ్ వేసుకుంటాంగా, వాటి మీదకి ఇవి బాగా సూట్ అవుతాయి. కొంతమందికి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో హెవీగా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అండ్ కొంచెం జనరేషన్ బిఫోర్ వాళ్ళు కూడా ఇలాంటి స్టోన్ డిజైన్స్ పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి కలెక్షన్స్లో ఉన్న ఫింగర్ రింగ్స్ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఎవరైతే బంగారం ని బాగా ఇష్టపడే వాళ్ళు, ఎక్కువగా గోల్డ్ ఒంటిపైన వేసుకునే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ కావాలో టెంపుల్ కలెక్షన్స్లో. సో రకరకాల డిజైన్స్లో ఉన్నాయి. నవరత్నాల్లో అంతకుముందు మనకు చూస్తే జస్ట్ 9 స్టోన్స్ కనిపించేవి నవరత్నాలు అంటే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ మారుతూ ఉంది కాబట్టి ట్రెండ్కి తగ్గట్టు వీళ్ళు నవరత్నాల రింగ్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రింగ్ సెక్షన్ అనమాట ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చినప్పుడు. సో జమీందార్ రింగ్స్, సింపుల్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇంట్లో ఉండేవాళ్ళు కానీ ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారో అలాంటి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. అలాగే కొంచెం పెద్ద ఫంక్షన్స్కి పెట్టుకునే ఇయర్ టాప్స్, ఫ్యాన్సీ డ్రెస్సెస్ పైకి, అలాగే సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి కొంచెం అలాంటి వాళ్ళకు కూడా ఇయర్ టాప్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ సింపుల్ కలెక్షన్ కూడా చూడండి ఒకసారి, చాలా సింపుల్గా. అండ్ ఇవి ఫంక్షన్స్కి పెట్టుకోవచ్చు. కొంతమందికి ఎంత పెద్ద అకేషన్ అయినా సింపుల్గా ఉండడమే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి సింపుల్గా
ఇయర్ టాప్స్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. సో సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో ఉన్న మానేపల్లి జ్యువెలరీ షోరూమ్ లోపలికి రాగానే మనకు ఎంట్రన్స్లోనే ఇక్కడ మొత్తము బ్లాక్ బీడ్స్ సెక్షన్ అనమాట. సో బ్లాక్ బీడ్స్లో రకరకాల బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు బ్లాక్ బీడ్స్ వేస్తారుగా, ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వేస్తారు, అండ్ ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వేస్తారు. చూడొచ్చు, కొంచెం బిఫోర్ జనరేషన్ వాళ్ళు వేసే బ్లాక్ బీడ్స్ ఇక్కడ ఉన్నాయి, కొంచెం పెద్దవాళ్ళు వేసే బ్లాక్ బీడ్స్, అండ్ ఏదైనా ఫంక్షన్స్కి వేసుకునే బ్లాక్ బీడ్స్ అనమాట ఇవన్నీ. సో అక్కడ చూస్తే మనకు సింపుల్గా ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి సింపుల్ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ అక్కడ ఉన్నాయండి. కొంతమందికి లాకెట్స్తో ఇష్టం ఉంటుంది, చిన్న చిన్న లాకెట్స్ వచ్చున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఇంకా చైన్ మోడల్ అండ్ అక్కడక్కడ కూడా బ్లాక్ బీడ్స్ వచ్చి ఉంటాయి అనమాట. సో ఇవి కూడా ప్రెజెంట్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో అలాంటి బ్లాక్ బీడ్స్ కూడా మనకు ఉన్నాయి, అండ్ సింపుల్ చైన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం ఇదంతా బ్లాక్ బీడ్స్ సెక్షనే. సో ఎక్కువగా జ్యువెలరీ ఇష్టపడని వాళ్ళు, సింపుల్గా ఉండడానికి ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇగో ఇలాంటి బ్లాక్ బీడ్స్ వేసుకునే వాళ్ళకి కూడా, అంటే అందరికీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెలెక్షన్స్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మానేపల్లి జ్యువెలరీలో వాళ్ళకి ఎలా కావాలంటే అలాంటి డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది పెళ్లి కాని వాళ్ళు వేసుకోవడానికి కూడా బాగుంటుంది, డ్రెస్సెస్ పైన వేసుకోవడానికి కూడా బాగుంటాయి. సింపుల్ శారీస్ పైకి, కాటన్ శారీస్ పైకి కూడా ఈ పర్ల్స్ డిజైన్స్లో చైన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు లాకెట్ని ఎన్ని విధాలా వాడుతున్నారంటే నేను మీకు చూపించే ఈ లాకెట్స్ వడ్డానాలు పెట్టుకున్నారనుకోండి, వాటికి పెట్టుకుంటారు, అండ్ చైన్స్లో వేసుకుంటారు, చేతికి వంకిలాగా పెట్టుకుంటారు ఒక చైన్స్. సో ఆ విధంగా ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి, రకరకాల లాకెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక పులిగోరుతో ఇదొక ఎప్పటికీ ట్రెండే అండి, పులిగోరుతో లాకెట్ అయితే. సో పులిగోరులో ఎన్ని రకాల లాకెట్స్ ఉన్నాయో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. సో ఓల్డ్ కైండ్ ఆఫ్ మోడల్స్ని తీసుకొని దాన్ని లేటెస్ట్ జనరేషన్కి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసి ఎన్నో రకాల మోడల్స్లో ఇక్కడ మానేపల్లి జ్యువెలరీ షోరూంలో మనకు జ్యువెలరీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడున్న నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నానండి. మీకు కూడా ఈ డిజైన్స్ నచ్చినట్లయితే ఒకసారి మీరే మానేపల్లి జ్యువెలరీ షోరూమ్కి వచ్చి ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉందో చూడండి. మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా చైన్స్ అండి, చైన్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అండ్ బ్యాంగిల్స్. సో ఇప్పుడు చైన్స్లో మీకు చూపిస్తున్నాను హెవీ చైన్స్. ఎక్కువగా అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టు కొంతమంది హెవీ చైన్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇది లేటెస్ట్ కలెక్షన్స్ ఇలా కూడా ఉన్నాయి. సో 10 grams నుంచి మనకి ఇక్కడ చైన్స్ ఉన్నాయి. సన్న చైన్లు, మంగళసూత్రం చైన్ ఏదైతే ఉంటుందో వాటికి లాకెట్స్తో సహా ఈ కైండ్ ఆఫ్ చైన్స్ ఎక్కువగా వేస్తూ ఉన్నారు. సో లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మంగళసూత్రం చైన్స్ ఏవైతే ఇప్పుడు వేస్తూ ఉన్నారో ఆ కలెక్షన్స్లో మనకి ఇక్కడ చైన్స్ ఉన్నాయి. అలాగే బ్యాంగిల్స్ చూడండి, ఇవి మనకి 50 grams-లో 2 బ్యాంగిల్స్ అనమాట. ఎంత హెవీగా ఉన్నాయి చూడడానికి, బట్ మనకి 50 grams-లోనే ఈ బ్యాంగిల్స్ చేసి ఇస్తారు. ఒకవేళ తక్కువలో చేయించుకోవాలి అని అనుకుంటే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారనమాట. ఇంకా చైన్స్ అయితే చెప్పొచ్చు ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అంటే సింపుల్గా ఇష్టపడే వాళ్ళ కోసం సింపుల్ చైన్స్, అండ్ నార్మల్గా ఇట్లా చైన్ కనిపించేటట్టు వేసుకునే వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వేసుకోవచ్చు ఈ చైన్స్ అయితే. సో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చైన్స్లో. మోడల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా నచ్చి మీరు ఆన్లైన్లో ఏమైనా చూసుకుని ఆ డిజైన్ కావాలన్నా, మీరు కస్టమైజ్ చేసి ఇవ్వమనన్నా కానీ వాళ్ళు కూడా చేసి ఇస్తారన్నమాట. ఇకపోతే బ్రేస్లెట్స్, మొత్తం బ్రేస్లెట్స్ చూడండి, హెవీ బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా దగ్గర 30 grams నుంచి ఉంటాయి కదండి ఇవి. సో 30 grams నుంచి బ్రేస్లెట్స్, హెవీ మోడల్స్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నవి, అండ్ లేటెస్ట్ డిజైన్స్. ఇంకా అమ్మాయిల కోసం ఈ చైన్స్ చూడండి ఎంత సింపుల్గా, ఎంత నైస్గా ఉన్నాయో. సో రోడియం బాల్స్ అట, ఈ మధ్య ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది. చైన్స్ దీంట్లో మనం లాకెట్ కూడా వేసుకోవచ్చు. 10 grams నుంచి ఇక్కడ చైన్స్ ఉన్నాయండి. అమ్మాయిల బ్రేస్లెట్స్ చూడండి, ఇది కొంచెం హెవీగానే ఉన్నాయి, బట్ ఇవి 15 grams నుంచి. ఇంతకన్నా సింపుల్గా కూడా ఉన్నాయండి బ్రాస్లెట్స్. సో బ్రేస్లెట్స్ ఇక్కడ మనకి 5 grams, 6 grams నుంచి స్టార్ట్ అంట. సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలరీ షోరూంలో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా బ్రైడల్ కలెక్షన్ అనమాట. మరి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసిందిగా, పెళ్ళిళ్ళు. మరి పెళ్ళిళ్ళలో అందరూ అందంగా అలంకరించుకునేదేంటి? బంగారు నగలు. మరి ఆ బంగారు నగలు మానేపల్లి జ్యువెలరీ షోరూంలో ఎలా ఉన్నాయి, కలెక్షన్ ఎలా ఉంది?
సో చూద్దాం, మీకు కూడా చూపిస్తాను, పదండి. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని మానేపల్లి జ్యువెలరీ షోరూంలో సెకండ్ ఫ్లోర్లో మీకు నేను 20 to 30 గ్రామ్స్ మధ్యలో జ్యువెలరీస్ చూపిస్తూ ఉన్నాను. ఇది మొత్తం కూడా నా వెనకాల ఉన్న జ్యువెలరీ కూడా మొత్తం 20 to 30 గ్రామ్స్ మధ్యలోనేనమాట. డే బై డే బంగారం కాస్ట్ పెరుగుతూ పోతుంది. మరి ఇప్పుడు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా తక్కువ బంగారం పెట్టి ఎక్కువగా కనిపించేటట్టు జ్యువెలరీ కావాలని అని అనుకుంటున్నారు. మరి అందుకే మానేపల్లి జ్యువెలరీ వాళ్ళు తక్కువ బంగారంలో కస్టమైజ్ చేసి మనకు ఎలాంటి డిజైన్స్ కావాలి అని మనం వాళ్ళతో మనకి ఇష్టం వచ్చిన డిజైన్ చూపించినా కానీ వాళ్ళు కస్టమైజ్ చేశారు. వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడున్న కొన్ని కలెక్షన్స్ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా 20 to 30 గ్రామ్స్ మధ్యలో అనమాట. లేటెస్ట్గా అంటే ఎప్పటికప్పుడు డిజైన్స్లో కొత్తదనం వస్తూనే ఉంటుంది. కంటి అని ఇంకా రకరకాల మోడల్స్ మనకి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు జస్ట్ నేను హోల్డ్ చేసింది ఇది కంటి మోడల్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంటేస్ అండ్ ఇటు వరకు 35-40 గ్రామ్స్లో వచ్చేవి, బట్ ఇప్పుడు 20 గ్రామ్స్లో కంటే. అండ్ కంటెలో కూడా ఇది ఎట్లా అంటే లాకెట్ డిటాచబుల్ అనమాట. లాకెట్ తీసి మనం వేరే పాల్స్ చైన్స్లో కానీ బీడ్స్లో కానీ అట్లా కూడా వేసుకోవచ్చు, మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు. ఇది ఓకే. సో ఈ కంటి చూస్తున్నారుగా జస్ట్ 20 గ్రామ్స్ అంట. దీన్ని 2 రకాలుగా కూడా వాడుకోవచ్చు, అంటే 2 ఒకేషన్స్కి కూడా వేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా కంటిలాగా వేసుకోవచ్చు, లేదంటే ఈ లాకెట్ వేరే మనము పర్ల్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట. 20 గ్రామ్స్లో ఇది మనకి కంటి చేసి ఇస్తారండి. ఒకవేళ ఇంతకన్నా తక్కువ కావాలి అనుకోండి, ఇప్పుడు ఒక 15 గ్రామ్స్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి కంటెస్ట్లో కూడా. కస్టమైజ్ కూడా కస్టమైజేషన్లో కూడా చేసిస్తాం. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో కస్టమర్స్ ఎలాంటి డిజైన్స్ కోరుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అంటే గోల్డ్ రేట్ హైక్ అవడం తోటి కస్టమర్ లైట్ వెయిట్లో హెవీ లుక్ ఉండేలా కోరుకున్నారు. అట్లనే కూడా ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్లో హెవీ లుక్లో చేసామన్నమాట. బట్ ఇది మీకు ఇటు వరకు మనం డిజైన్ వచ్చేసి 40 గ్రామ్స్ అట్లా వచ్చేవి, జస్ట్ ఇప్పుడు 22 గ్రామ్స్. ఇది మ్యారేజ్కి ఇప్పుడు హెవీగా కనపడేయాలి అంటే ఇట్లా లైట్ వెయిట్లో హెవీ లుక్. ఇదంతా కూడా నక్షి విత్ అష్టలక్ష్మి కాన్సెప్ట్ ఇచ్చాం దీంట్లో డిజైన్ కూడా. అండ్ మీకు డ్రాప్స్ కూడా ఎట్లా అంటే ఒకటి గ్రీన్ అండ్ గోల్డ్ బాల్స్ తోటి ఇచ్చామన్నమాట. కిందంతా కూడా రూబీస్ తోటి డిజైన్ ఇచ్చాము. ఓకే. సో ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, యశ్వంత్ గారు కూడా. అంటే గోల్డ్ కాస్ట్ పెరుగుతూ పోతోంది కాబట్టి అంత బంగారానికి మనం అన్ని డబ్బులు పెట్టలేం కాబట్టి హెవీ లుక్ కనిపించాలి, పెళ్ళిళ్ళలో అందంగా కనిపించాలి. అప్పుడు ఎలా, ఇంతకు ముందైతే ఎక్కువ బంగారం పెడితేనే మనకి హెవీ జ్యువెలరీ కనిపించేది. కానీ ఇప్పుడు మానేపల్లి జ్యువెలరీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన దగ్గర ఎంత బంగారం ఉంటే దానికి తగ్గట్టుగా హెవీగా కనిపించేటట్టు వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారన్నమాట. అందులో రకరకాల డిజైన్స్ అంత తక్కువలోనే, ఇంతకుముందు ఇవి హెవీ కొంచెం గోల్డ్ ఎక్కువ పెడితేనే మనం ఈ డిజైన్స్లో మనం జ్యువెలరీ వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, బంగారం తక్కువలో కూడా ఇప్పుడు సేమ్ ఇలాంటి డిజైన్ మనకు కావాలి అని అంటే ఇప్పుడు జస్ట్ నాకు తెలిసి నక్షి వర్క్ మ్యామ్. దిస్ 35 గ్రామ్స్. 35 గ్రామ్స్ లో మోర్ దెన్ హెవీ గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ మ్యారేజ్ కి వెడ్డింగ్ దీని హారం అంతా సెట్ కూడా మనకి 100 గ్రామ్స్ లో ఫుల్ సెట్ వస్తుంది. దీని మ్యాచింగ్ కంప్లీట్ సెట్ నక్షి వర్క్ లో క్రియేట్ చేసినవన్నీ కూడా మైక్రో టెక్నాలజీ అండ్ లైట్ వెయిట్ హెవీ లుక్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా కస్టమైజేషన్ లో కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ దీంట్లో మోడిఫికేషన్ ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. దీన్ని చూస్తే అయితే A6 తులాస్ అన్నట్టుగా ఉంది, కానీ జస్ట్ 35 గ్రామ్స్ అంట. మనం పెళ్ళిళ్ళకు వేసుకోవడానికి, చిన్న చిన్న అకేషన్స్ వేసుకోవడానికి, దీని 2 లేయర్స్ లో మొత్తం 2 లైన్స్ లో. దీన్ని ఏమంటారండి ఈ మోడల్? ఇది కూడా నక్షి వర్క్ లోనే మేడం. ఒక లైన్ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఇచ్చాము, నెక్స్ట్ ఇంకోటి నక్షి వర్క్ ఇచ్చాము, 2 లైన్స్ ఇచ్చాము. అండ్ ఆల్టర్నేట్ ఒకటి పాల్ ఒకటి గ్రీన్ డ్రాప్స్ కాంబినేషన్ వర్క్ లో ఇచ్చాము. ఇది కూడా మీకు 25 గ్రామ్స్ లో మంచి హెవీ లుక్ కనిపిస్తుంది. డిజైన్ ఇవన్నీ కూడా నక్షి డిజైన్స్ ఏనండి. నా వెనకాల ఉన్నవన్నీ కూడా నక్షి డిజైన్స్. అండ్ ఇది లేటెస్ట్ గా వచ్చింది కదా, ఇప్పుడు మనకి జిలేబీ చైన్ అంటారు. ఇప్పుడు ట్రెండ్ జిలేబీ ట్రెండ్ నడుస్తుంది కదా. దాంట్లోనే మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్ లో క్రియేట్ చేసాం. ఇది దీంట్లో కూడా ఏంటంటే స్పెషలైజేషన్ దీంట్లో లాకెట్ డిటాచబుల్ అనమాట. లాకెట్ డిటాచబుల్ లాకెట్ తీసుకుని మనం వేరే చైన్స్ లో కూడా వేసుకునేలాగా క్రియేట్ చేసాం. ఇది జస్ట్ మనకి జిలేబీ చైన్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు 60 గ్రామ్స్ అట్లా వచ్చినాయి. ఇది 35 గ్రామ్స్ లోనే ఉంది ఈ చైన్ అనేది మనకి. ఓకే.
సో ఇది కూడా రెండు రకాలుగా వేసుకోవచ్చు. రెండు రకాల మల్టిపుల్ గా వాడుకోవచ్చు. లాకెట్ తీసేసి వేరే చైన్స్ లో వాటిలో వాడుకునేలా కస్టమర్కి ఏంటంటే ఒక వస్తువుని ఒక రెండు రకాల మల్టిపుల్ వాడుకోవాలన్న ఇదిలో ఉంది. అలా క్రియేట్ చేసిన డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, దీన్ని ఏమంటారు? ఇది చాంద్బాలి నెక్లెస్ అంటారు మేడం. చాంద్బాలి నెక్లెస్. అండ్ ఇది కూడా మీకు లైట్ వెయిట్ హెవీ లుక్ అన్నమాట. ఇది 25 grams. ఓకే, చాలా తక్కువలో హెవీ లుక్ కనిపించేలా అండ్ మల్టిపుల్ టైమ్స్ మనం వేసుకునేటట్టుగా, అంటే ఒక అకేషన్కి ఒకలాగా ఇంకో అకేషన్కి ఇంకోలాగా వేసుకునేటట్టుగా వాళ్ళు డిజైన్ చేసిస్తున్నారండి మనకు. ఇవన్నీ మన వెనకాల ఉన్న డిజైన్స్ అన్నీ కూడా ఈ నక్షి క్రాఫ్టెడ్ మోడల్స్. అండ్ మానేపల్లి జ్యువెలరీ వాళ్ళది ఏంటి ప్రత్యేకత అంటే ఇక్కడ మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అండి, అలాగే కస్టమైజ్ చేసిస్తారనమాట. సో ఇప్పటి వరకు మీరు సింపుల్ డిజైన్స్ చూసారు కదా, అంటే 20 to 30 grams మధ్యలో గోల్డ్ జ్యువెలరీ చూసారు కదా. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను బ్రైడల్ కలెక్షన్స్. సో నేను వేసుకున్న జ్యువెలరీ కూడా చాలా బాగుంది కదా, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. సో నా ముందు ఇంకా చాలా బ్రైడల్ కలెక్షన్స్ ఉన్నాయి. అసలు బ్రైడల్ కలెక్షన్ అంటే హెవీగా కనిపిస్తాయి కదా, మరి గోల్డ్ కూడా చాలా ఎక్కువ పెట్టాలా, ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. స్టోర్ మేనేజర్ రవికాంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. ఫస్ట్గా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అండ్ మానేపల్లి జ్యువెలర్స్ కస్టమర్స్కి కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. సో పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో ఎక్కువగా బ్రైడల్ కలెక్షన్స్ పెళ్లి కూతురికి చాలా బంగారం పెడతారు. అండ్ తక్కువ నుంచి ఎక్కడి వరకు బ్రైడల్ కలెక్షన్ అంటే చాలా గోల్డ్ పెట్టాల్సి వస్తుందండి. అవునండి, ఒకప్పుడు బ్రైడల్ కలెక్షన్ అనగానే మినిమం 25 తులాస్ నుంచి 1.5 kg అంటేనే ఒక బ్రైడల్ వెడ్డింగ్ సెట్ అనేది వచ్చేది. బట్ ఈజ్ మానేపల్లి ఇప్పుడు న్యూ టెక్నాలజీతో మనం ఏం చేస్తున్నామంటే లైట్ వెయిట్ నకాషా వర్క్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. లైట్ వెయిట్ నకాషా వర్క్ మీరు చూసినట్టయితే ఈ ఫస్ట్ పీస్ తీసుకున్నట్టయితే ఇది కంప్లీట్లీ విత్ వడ్డానంతో సహా మీకు జస్ట్ 15 తులాస్ అన్బిలీవ్ వెయిట్. ఒకప్పుడు ఓన్లీ వడ్డానం కావాలంటే మినిమం స్టార్టింగ్ ఫ్రమ్ 20 తులాస్ నుంచి వచ్చేది, ఇంక్లూడింగ్ వడ్డానం, హారము, నెక్లెస్, వడ్డానము, ఇయర్ రింగ్స్ కంప్లీట్ సెట్ వచ్చేసి జస్ట్ 15 తులాస్లో వస్తుంది. వడ్డానంతో కలిపి ఇంక్లూడింగ్ 15 తులాస్. దీంట్లో ఇంకా బ్యూటీ ఏంటంటే దిస్ కాల్ టు నకాషా వర్క్ విత్ వ్యాక్స్లెస్ కుందన్ జ్యువెలరీ. అంటే ఇంతకుముందు మనకి ఏదైనా కుందన్ జ్యువెలరీ అంటే విత్ వ్యాక్స్తోనే వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ టైం ఆ బ్యూటీని ఎక్కడ కూడా మనం మిస్ చేయకుండా వితౌట్ వ్యాక్స్లో అదే సేమ్ బ్యూటీని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. శ్రావణ మాసం గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఈ అమ్మవారిని అబ్జర్వ్ చేసినట్టయితే మంచి కమలంలో కూర్చున్నది, ఆశీర్వచనం ఇచ్చిస్తున్నట్టుగా. ఇక్కడంతా కూడా పీకాక్ వర్క్ వచ్చింది. ఇక్కడ సైడ్ నుంచి వచ్చి మళ్ళీ లక్ష్మీదేవి వచ్చేసేసింది. ఇక్కడ కూడా మనకు న్యాచురల్ ఎమరాల్డ్స్తో పాటు పల్స్, చిన్న స్మాల్ పల్స్ కాంబినేషన్లో మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని మ్యాచింగ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సేమ్ విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ వేలో రాధాకృష్ణుడు ఇచ్చాం. ఈ హారంలో రాధాకృష్ణుడు విత్ హారంలో ఇక్కడ వచ్చేసి కుందన్ ప్లేస్లో వ్యాక్స్లెస్ కుందన్ యూజ్ చేసామన్నమాట. ఇది న్యూ టెక్నాలజీ, ఇప్పుడు ఇంతవరకు మార్కెట్లో ఇప్పుడు రాలేదు. సో మనం ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ లైట్ వెయిట్ జస్ట్ 15 తులాస్లో ఇది కంప్లీట్లీ వెడ్డింగ్ సెట్ వస్తుంది. చిన్న డౌట్ అండి, అంటే చాలా లైట్ వెయిట్ లో ఇన్ని ఐటమ్స్ చేశారు కదా, తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవా? ఒకవేళ అలాంటిది సిచ్యువేషన్ వచ్చింది అనుకో, ఏంటి పరిస్థితి? అంటే లైట్ వెయిట్ జ్యువెలరీ అనుకోండి, హెవీ అనుకోండి, సార్ గోల్డ్ ఇస్ వెరీ సాఫ్ట్ మెటల్. సార్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 916 ప్యూరిటీతో ఉంటుంది కాబట్టి లైక్ మనకు మెత్తగా పిండి మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఏది యూజ్ చేసినా కానీ మీరు హారం 10 తులాల హారం తీసుకున్నా, 20 తులాల హారం తీసుకున్నా మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. దాన్ని ఎంతగా ప్రేమగా మనం చూసుకుంటే అంత లైఫ్ ఇస్తుందండి. అండ్ ఇంకోటి వచ్చేసి సర్వీస్ స్పాట్లో మీకు ఎప్పుడు కూడా లాంగ్ టైం ఎప్పుడు కూడా లైఫ్ టైం వచ్చేసి ఫ్రీ సర్వీస్ ఉంటుందండి, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, ఒకవేళ అది ఎక్స్చేంజ్ చేసుకోవాలని అనుకున్నారనుకోండి, ఎక్స్చేంజ్లో కూడా మీకు 100% నెట్ వెయిట్ మీకు 100% ఎప్పుడైనా వస్తుందండి. దాని గురించి ఏం కంగారు లేదు. అంటే ఎవ్రీ ఇయర్ ఇదే డిజైన్ మనం వేసుకోవాలి లేదు, ఒక 5 years తర్వాత బోర్ వచ్చింది ఇంకా అప్గ్రేడ్ కలెక్షన్ వెళ్ళాలనుకున్నప్పుడు స్ట్రేట్ అవే మీకు వెయిట్ ఇంటూ రేటు ఆ రోజు కరెంట్ రేట్ ప్రైస్ ప్రకారంగా మీకు అది వాల్యుయేషన్ కడతారు. మళ్ళీ మీకు ఏదైతే ఉందో ఆ ఎత్తుకు తీసుకుంటారు. ఓన్లీ జస్ట్ నార్మల్ వేస్టేజ్ ఒకటి పే చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ అంటే 15 తులాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కంప్లీట్ గా అని అనుకోవచ్చా? 100% మీకు మీ కళ్ళ ముందే మనం ఇప్పుడు మనం చూసిన జ్యువెలరీ ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు ఇంకోటి మోస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ వచ్చేసి మీరు వేసుకుంది. మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే లేటెస్ట్గా అందులో ఇంతకుముందు వచ్చేసి అన్కట్, పొలికి డైమండ్స్, రియల్ డైమండ్స్లో
యాంటిక్లో కుందన్లో వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్గా కోరల్ కాంబినేషన్లో వస్తుంది. ఇప్పుడు మీరు వేసుకున్నది చూసినట్టే కంప్లీట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్, పాపడ్ బిల్లా అండ్ జుమ్కీస్ ఇవన్నీ వచ్చేసి జస్ట్ విత్ బ్యాంగిల్తో 15 తులాస్ వస్తుంది. అంటే ఒడెన్ తప్ప. ఒడెన్ ఇస్ వెరీ ఇస్ సంథింగ్ లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఇస్ ఆగ్రా జాలీ వర్క్ అంటారు. ఇక్కడ మీరు ఒడెన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న చిన్న జాలీ వర్క్ వస్తుంది. దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే ఒడెన్లో డిటాచబుల్ ఆప్షన్ ఒకటి ఇస్తాం. అంటే లైక్ ఇప్పుడు మీకు ఇది కోరల్ వేసుకున్నారు, కోరల్ మార కాన్సెప్ట్ సెట్ వేసుకున్నారు, దానికి సంబంధించిన కోరల్ పెండెంట్ లాంటిది దానికి డిటాచ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు నెక్స్ట్ నక్షి జ్యువెలరీ వేసుకున్నారు, నక్షి సంబంధించిన బిల్ల పెట్టుకోవచ్చు. అలా మనకు కస్టమైజ్గా మనం మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఇస్తుంటాం అనమాట. ఇదేమో ఫ్యూజన్ మేక్ అంటారు. అంటే స్టోన్ కాంబినేషన్లో వస్తుంది. దీంట్లో న్యాచురల్ రూబీ, ఎమరల్డ్స్, సోసిపల్స్ న్యాచురల్ యూజ్ చేయడం జరిగింది. లైక్ ఇది చౌకర్ అండి. అంటే చౌకర్ ఇది ఇయర్ హారం అండ్ జుమ్కీస్ మ్యాచింగ్ వచ్చేస్తుంది. ఇది కూడా పెద్దగా ఎక్కువ వెయిట్ ఏం లేదండి. నెట్ వెయిట్ వచ్చేసి మనకు 170 గ్రామ్స్ లోపల మనకు కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. ఓకే, 170 గ్రామ్స్. యా, ఓకే. సో ఇప్పుడు ఇది ఆఫర్ నడుస్తుంది కదండి, మానేపల్లి, దాని గురించి చెప్తారా? యా, మానేపల్లి గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసం అంటే రెగ్యులర్ ఆఫర్స్తో కాకుండా ఈసారి శ్రావణ మాసంలో ఇంకా న్యూగా మనము ఆఫర్స్ మనం ఇస్తున్నాం. కంప్లీట్లీ మేకింగ్ ఛార్జెస్ 0 ఛార్జెస్ చేస్తున్నాము. అండ్ వ్యాలిడేషన్లో వచ్చేసి 25% ఆఫ్ అని, అంటే డిపెండింగ్ ద అప్ టు 50% వరకు మనం ఇస్తున్నామండి జ్యువెలరీ బట్టి. జ్యువెలరీలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న కలెక్షన్ ఏంటండి దీంతో పాటు? ఇప్పుడు దీంతో పాటు మీరు చూస్తున్నది ఫస్ట్ చూసింది లైట్ వెయిట్ మైక్రోమేక్ జ్యువెలరీ. అంటే అది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి అందరికీ అనుకూలంగా, అప్పర్ మిడిల్ క్లాస్ వరకు కానివ్వండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ గోల్డ్ రేంజ్ బేస్ చేసుకున్న దానికి బట్టి లైట్ వెయిట్ జ్యువెలరీ ఎక్కువ చూస్తున్నారు. కొందరు సంథింగ్ లైక్ యూనిక్గా ఉండాలి, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి, నాకు వెయిట్తో సంబంధం లేదు, నాకు డిజైన్కే ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకున్న వరకు లైక్ ఇప్పుడు మనం ఇలాంటి కాన్సెప్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇది తీసుకున్నట్టయితే మనము లైక్ ఇప్పుడు జిలేబీ కాన్సెప్ట్ అనేది కొత్తగా ట్రెండింగ్ నడుస్తుందండి. దీంతో పాటు ఇప్పుడు కోరల్ కాంబినేషన్తో పాటు అయితే యాక్చువల్గా జిలేబీ కాన్సెప్ట్ అనేది వచ్చేసి దీంట్లో ఒక 2 పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా కుందన్ జ్యువెలరీ వస్తుంది, కుందన్లో విత్ కాంబినేషన్ జిలేబీ వస్తుంది, ఫ్యూజన్ మేక్లో వస్తుంది, నక్షిలో వస్తుంది. అంటే ఒకప్పుడు మనకు స్టార్టింగ్ జిలేబీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు 15-20 తులాల్లో వచ్చేది. ఇప్పుడు వచ్చేసి జస్ట్ 40 గ్రామ్స్లో మనకు జిలేబీ కాన్సెప్ట్ నెక్లెస్ వస్తుందండి. దాంతోపాటు ఇది ఒక బ్రైడల్ కాన్సెప్ట్. ఇంతకుముందు మనం చూసాము బొట్టుమాల, లక్ష్మీదేవి, లక్ష్మీ కాసులమాల అండ్ రామ్ పరివార్ కలెక్షన్స్ మనం చూస్తాం. దిస్ ఈజ్ అప్గ్రేడ్ కలెక్షన్. అంటే రెగ్యులర్గా ఆ కాన్సెప్ట్ కాకుండా న్యూ కాన్సెప్ట్ని మనం చేస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా మనం కంటిన్యూషన్ ఇవ్వాలి. ఇక్కడ బ్రేకప్ డిజైన్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకో నెక్లెస్ వేసుకున్నప్పుడు ఇక్కడ డిస్టర్బ్ కాకుండా ఇక్కడ ఒకటి మనం కొద్దిగా కరెక్షన్ అంటే గ్రేడింగ్లో ఇచ్చేస్తాం అనమాట. మీరు హారంగా విడిగా వేసుకున్న బాగుంటుంది, ఒకవేళ నెక్లెస్తో పాటు వేసుకున్నా బాగుంటుంది. దిస్ తో లైట్ వెయిట్. ఇది కూడా మనకు 1670 తులాస్లో వస్తుంది. ఇది వడ్డానంతో వెళ్తే మనకు 25 తులాస్లో మొత్తం కంప్లీట్ సెట్ వస్తుంది. యాక్చువల్లీ బ్రైడల్ కలెక్షన్ కి చాలా షాప్స్ తిరుగుతూ ఉంటారు. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? అంటే డిజైన్ వైజ్, గోల్డ్ వైజ్ ఎలా థింక్ చేయాలి కొనుక్కునే వాళ్ళు? మానపల్లి వచ్చేసి మానపల్లి సికింద్రాబాద్ జనరల్ బ్రాంచ్లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ వన్ స్టాప్ కలెక్షన్ అంతే. ఇక్కడ ఏదైతే వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా మనకి స్పెషల్లీ కస్టమైజ్ కూడా చేస్తాము. రెడీ చాలా లాట్ ఆఫ్ 100 పీసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి. అందులో కాకుండా కూడా నాకు ఇలా కావాలి పర్టికులర్ డిజైన్ అనుకున్న వాళ్ళకి కూడా మనం కస్టమైజ్ చేసి మనం చేయడం జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, డిజైన్లో కాంప్రమైజ్ ఉండదు, సర్వీస్లో ఎలాంటి ఇబ్బంది లేదు, ప్యూరిటీలో కూడా బాగుంటుంది. కాబట్టి మానపల్లి జనరల్ బజార్ చాలా మంది వెడ్డింగ్కి చాలా ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు. మాకు ఎక్కువగా డిస్ట్రిక్ట్ కస్టమర్స్ ఎక్కువగా వస్తుంటారు. లైక్ కామారెడ్డి, కరీంనగర్, అలాంటి సిద్దిపేట, కర్ణాటక నుంచి కూడా, వేరే స్టేట్స్ నుంచి కూడా మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా మా దగ్గర చాలా మంది వస్తుంటారు. స్పెషల్లీ ఎన్ఆర్ఐ కస్టమర్స్ సామాన్యంగా డిజైన్స్ నచ్చారు, వాళ్ళకి స్పెషల్లీ ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేస్తాము. వాళ్ళకి ఇప్పుడు న్యూ టెక్నాలజీ అంటే మనకి ఏదైతే మనకు క్యాట్ వర్క్ అంటుంటాం, వాళ్ళకి ఏదైతే మనం చేస్తామో ఫస్ట్ ఆర్ట్ వర్క్ చేస్తాము. ఆర్ట్ వర్క్ చేసేసినాక వాళ్ళకి ఒకసారి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఫైనలైజ్ చేసిన తనక వాళ్ళు ఏమైనా చేంజెస్ ఉన్నాయని కస్టమైజ్ చేసుకొని సఫిషియంట్ టైం తీసుకొని ఒక అనుకూలంగా వెరీ హ్యాపీగా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని ఆన్లైన్ షాపింగ్ అయిపోయాయి కదా, కొంతమంది అంటే అదర్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర నుంచి డిజైన్స్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ కావాలి అంటే మానేపల్లి వాళ్ళకి ఆప్షన్ ఉందా? మంచి ప్లాట్ఫామ్ ఉందండి ఆన్లైన్ కి. మాకు ఒక ఆన్లైన్ లో కూడా మీకు ఏదైనా షిప్పింగ్ కూడా యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ అది కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. ఆన్లైన్ డిజైన్స్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మీకు వీడియో కాల్ అవైలబుల్ ఉంటుంది 6 బ్రాంచెస్ లో. వాళ్ళకి అనుకూలమైన టైమింగ్ అంటే వాళ్ళ ఆ కంట్రీకి అనుకూల
అనుకూలమైన టైంలో మేము కూడా మా టీం ఒకటి వర్క్ చేస్తుంది వాళ్ళతో పాటు. వాళ్ళకి ఏదైతే ఏ weight లో కావాలా, ఏమైనా చేంజెస్ కావాలా, ఏది కావాలనుకునే జ్యువెలరీ కూడా మనం వాళ్ళకి చక్కగా అందించడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు ఈ కాసుల పేరు గురించి చెప్పండి. ఇది ఎప్పటి నుంచి ట్రెండింగ్ లో ఉంది, దాన్నే కొంచెం లేటెస్ట్ డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్ గా మీరు కాసుల పేరు చూస్తున్నట్టయితే లాస్ట్ 100-150 ఇయర్స్ నుంచి మనం కాసుల పేరు చూస్తున్నాము, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. అంటే ఎవర్గ్రీన్ ప్యాటర్న్ అనమాట. కాసులో ఎప్పుడు కూడా మనకు బోరింగ్ అనేది ఉండదు. కాకపోతే జనరేషన్ కి అనుకూలంగా మనం దాన్ని మోడిఫై చేసుకుంటూ వెళ్తుంటాం. దీంట్లో మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 35 grams నుంచి హారం, లైక్ హారం వచ్చేసేసి అంటే స్టాండర్డ్ లెంత్ లో మనకు 35 grams నుంచి వస్తుంది. షార్ట్ లెంత్ కాసుల పేరు వచ్చేసేసి మీకు జస్ట్ 15 grams నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం చూసినట్టయితే న్యాచురల్ ఎమరాల్డ్స్ తో మన పల్ కాంబినేషన్ లో మనకు మంచి బ్యూటిఫుల్, అంటే కాసు ఇక్కడ కూడా మంచి 3D ఎంబోజ్ అంటారు దీన్ని. ఒకప్పుడు అచ్చు వచ్చేది, బట్ దీనికి ముందు దానికి ఇప్పటి దానికి తేడా ఏంటంటే విజిబిలిటీ బాగా కనిపిస్తుంది కాసుది. ఇది హార్డ్లీ వెయిట్ వచ్చేసి మీకు 45-50 grams మధ్యలోనే ఉంటుంది, బట్ అన్బిలీవ్ వెయిట్ మరి చూడడానికి అలా అనిపించదు అండి. కాసులో ఇప్పుడు ఇది ఇంకో కాన్సెప్ట్ అండి. కాసు హారంలో ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే యాంటిక్ కాంబినేషన్ లో చేస్తాం. దీంట్లో నేచురల్ రూబీ విత్ సర్వీస్ కి యూజ్ చేస్తాము, యాంటిక్ ఫినిష్ లో ఇచ్చేస్తాం. లైక్ అందరి టేస్ట్ ఒక రకంగా ఉంటుంది, అందరికి అనుకూలంగా విడివిడిగా మనం కలెక్షన్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు కాసుల పేరు అంటే ఒకటే ప్యాటర్న్ వచ్చేది, ఇప్పుడు మనం 100 డిజైన్స్ చూసుకోవచ్చు. కస్టమర్ కి అనుకూలంగా చాలా రకాలుగా మనకు డిజైన్స్ అవైలబుల్ గా ఉంటున్నాయి. ఇప్పుడు ఇది ఒక బ్రైడల్ కాసు మాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. బ్రైడల్ హారంగా మనం వెడ్డింగ్ లో కూడా ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కింది స్టెప్ లో ఇంకోటి మిడిల్ హారం అండ్ పైన వచ్చేసి ఇంకో నెక్లెస్. ఇది మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి కాసుల్లో కూడా, మీకు కంప్లీట్ సెట్ దొరుకుతుందండి మీకు. దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. దిస్ కాల్డ్ సాత్లడా అంటారు. లైక్ అంటే ఇప్పుడు మనం నిజాం కాలం నుంచి మనం చూస్తున్నాము. నిజాం కాలంలో ఎక్కువగా మనం కొన్ని మూవీస్ లో చూసినట్లయితే జోధ్ అక్బర్ ఆ కాన్సెప్ట్ లో అయితే ఆ స్టైల్లో వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి పల్స్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తాయి. లైక్ ఇది సాత్లడా అంటారు. అంటే ఇప్పుడు మీకు ప్రస్తుతానికి ఉంది 5 ladders ఓన్లీ. ఓకే, అసలు ఇది ఎవరు కూడా అన్బిలీవ్ వెయిట్ అండి. ఇది ఒకప్పుడు సాత్లడా అనేది మనకు 15 తులాలు 20 తులాల్లో స్టార్ట్ అయ్యేది. జస్ట్ 30 grams. జస్ట్ 30 grams. అంటే మీ స్టార్ట్ ఇక్కడ నెక్ నుంచి స్టార్ట్ చేస్తే ఫుల్ లెంత్ వరకు వచ్చేస్తుంది మీకు. 3 తులాల్లో మీకు 5 ladders అనేది లైక్ కంప్లీట్లీ అన్బిలీవ్ థింగ్ అండి. యాక్చువల్లీ ఇవన్నీ అటాచ్ ఉంటాయండి. ఒకవేళ కస్టమైజ్ లో వీకేనండి, మీరు ఒకటి 2 గా వేసుకోవచ్చు, 3 గా వేసుకోవచ్చు, 5 గా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలన్నది మనం ఆ కస్టమైజ్ లింక్ అనేది అక్కడ లాక్ సిస్టమ్ అని చేయడం జరుగుతుందండి. సింపుల్ ఇయర్ టాప్స్ కూడా ఉన్నాయి, మ్యాచింగ్ ఇయర్ టాప్స్ ఉంటుందండి, బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. కంప్లీట్ ఏదైనా కానీ మన దగ్గర కంప్లీట్ సెట్ అవైలబుల్ గా ఉంటుందండి. అసలు మనం ఎవరు కూడా గెస్ట్ చేయలేదు. ఇది మనం వ్యూస్ చూసినట్లయితే 30 grams లో సాత్లాడా అనేది అన్బిలీవ్ అండి. కాల్ టు విక్టోరియన్ కలెక్షన్ అండి. అంటే ఒకప్పుడు బాగా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ జ్యువెలరీ అండి. ఎందుకంటే విక్టోరియన్ లో స్పెషల్ ఏంటంటే జస్ట్ లైక్ మనకు జ్యువెలరీ వచ్చేసి డైమండ్ పొలికే డైమండ్స్ తో మనం న్యాచురల్ రూబీ ఎమరాల్డ్స్ టర్మోలియమ్స్ న్యాచురల్ పల్స్ లో మనం యూజ్ చేస్తుంటాం. అయితే ఇప్పుడు మనకు అందరికీ ఆ బడ్జెట్ సఫిషియెంట్ గా వాళ్ళకు సరిపోదు కాబట్టి కొందరికి మనం మోజనైడ్స్ లో కూడా స్టార్ట్ చేయడం. ఇలా మన పొలికిలో కూడా రెడీ అవైలబుల్ ఉన్నాయి, మోజనైడ్ లో ఉన్నాయి, మోజనైడ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే కొద్దిగా మన బ్లాక్ షేడ్ అనేది ఎక్కువ మనకు విజిబిలిటీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టోన్స్ ఏమంటారు? ఇవి విక్టోరియా, ఇవి సరోస్కి అండ్ మోజనైట్ స్టోన్స్ అండి. రియల్ పొలికితోనే యాక్చువల్ గా ఫస్ట్ స్టార్ట్ అయింది, దెన్ కాపీ డిజైన్స్ ఇవ్వండి. అంటే రియల్ పొలికిలో విక్టోరియన్ లో కూడా ఉన్నాయి, మన దగ్గర రియల్ పొలికి జ్యువెలరీ కూడా ఫుల్ రేంజ్ లో ఉందండి. ఇప్పుడు ఈ రీసేల్ వాల్యూ ఉంటుందండి? రీసేల్ అన్నిటికీ ఉందండి. అంటే నేచురల్ స్టోన్ కి అన్నిటికీ ఉంటుంది, సింథటిక్ స్టోన్స్ కి ఏదానికి కూడా ఉండదు. కాబట్టి ఇది వెరీ లెస్ కాస్ట్, వెరీ లెస్ కాస్ట్ కాబట్టి మనకి పెద్దగా స్టోన్ బర్డన్ అనేది కూడా ఎక్కువగా ఉండదు. బట్ లగ్జరీ వైజ్ గా చూసుకున్నట్టయితే మనం ఏదైతే మనం విక్టోరియన్ పొలికి ఏదైతే రియల్ ఇది చూస్తున్నామో ఆ ఫీల్ అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుందండి. ఇప్పుడు ఇది ఎన్ని తులాస్లో ఉందండి? ఇది వచ్చేసి కొద్ది హెవీగా ఉంటుందండి, ఎందుకంటే విక్టోరియన్ కలెక్షన్ లో వచ్చేసి ఇది 120 grams ఓన్లీ హారం. ఓకే, 120 grams ఓన్లీ హారం. ఓకే, యాక్చువల్లీ మనకు హారాలు మన స్టార్టింగ్ రేట్ చూసుకున్నట్టయితే 35 grams నుంచి మనం స్టార్ట్ చేస్తే మీకు 300 grams వరకు మనకి అవైలబుల్గా ఉందండి. నెక్లెస్ మనం చూసుకున్నట్టయితే 10 grams నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే 200 grams వరకు నెక్లెస్ సెట్స్ ఉన్నాయండి. అంటే ఫుల్ రేంజ్ మన దగ్గర మానేపల్లి జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంటుందండి. అండ్ ఇంకా స్పెషల్లీ వరలక్ష్మి వ్రతం గురించి మనం చేసుకున్నట్టయితే అందరి బడ్జెట్, అంటే అందరూ హారాలు కాకుండా ఆ వరలక్ష్మి వ్రతం రోజు ఏదైనా ఒకటి కొనుక్కోవాలనుకుంటారు. అంటే 1/2 గ్రామ్ కాసు కానీ 1 గ్రామ్ కాసు కానీ 10 grams కాయిన్ కానీ గోల్డ్ కాయిన్ కానీ
ఇలాంటిది వారికి అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సిల్వర్ ఆల్సో మన దగ్గర కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి, సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఆల్సో మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్తో పాటు మనకు కస్టమర్స్కి డిజిటలైజ్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అంటే పర్చేస్ ప్లాన్స్ లైక్ ఇప్పుడు ఏంటంటే మన మానేపల్లి పర్చేస్ ప్లాన్ ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. అది యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనకు అనుకూలంగా ఎంత బడ్జెట్ అయితే మనం మంత్లీ ఇంత సఫిషియెంట్గా మనం పే చేయగలుగుతున్నాము. 5,000 నుంచి స్టార్ట్ ఉంది, 1 lakh రూపీ వరకు మనం పే చేసుకోవచ్చు. ఏ రోజైతే పేమెంట్ చేస్తారో అంత మీకు గోల్డ్ అనేది మీకు జమ అవుతుంది. దాంట్లో స్పెషల్ ఏంటంటే 70% ఆఫ్ అండ్ విఏ, నో మేకింగ్ ఛార్జెస్. 11 months పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఎప్పుడైతే ఎంత జమ అవుతుందో ఆ జమలో నార్మల్ అంటే అండర్ కాస్ట్ లో మనం కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. అది అదొక వన్ ఆఫ్ ద బ్యూటీ అండ్ కస్టమర్స్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి రెస్పాన్స్ ఉందండి దాని గురించి. అండ్ ఇంకోటి డిజిటల్ గోల్డ్, మానేపల్లి వారు ఇంకా డిజిటల్ గోల్డ్ గురించి వస్తున్నారు. అంటే ఇదేంటంటే ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవాలి ఏదైతే పర్చేస్ ప్లాన్ లో. కొందరు ఏంటంటే ఎంత అమౌంట్ ఉంటుంది, ఇప్పుడు అంటే ఇదేమో ఫిక్స్డ్ అమౌంట్. సపోజ్ లైక్ 5,000 స్టార్ట్ చేస్తే 11 months వరకు కూడా 5,000 పే చేయాలి. సో డిజిటల్ గోల్డ్ లో బ్యూటీ ఏంటంటే జస్ట్ మన దగ్గర ఇప్పుడు నా దగ్గర 20,000 ఉన్నాయి, నేను అన్నసరి ఖర్చు అయిపోతాయి. నేను మానేపల్లి డిజిటల్ యాప్ డౌన్లోడ్ చేసేసుకున్నా, నాకు ఈ రోజు ఈ రేట్ చూపిస్తుంది, ఈ రోజు నేను పర్చేస్ చేస్తాను, మీకు అందులో జమ అయిపోతుంది. దీనికి టైం పీరియడ్ అని ఏం లేదు. మీరు లాంగ్ టైం ఎన్ని రోజులు అంటే సంవత్సరం పెట్టుకుంటారా, 1 year 2 years పెట్టుకుంటారా, 6 months పెట్టుకుంటారా, 3 months చేసుకుంటారా. అది కూడా మనకి ఎప్పుడైనా మన రిక్వైర్మెంట్ ఉంది, నాకు వెడ్డింగ్ ఉంది, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇప్పటి నుంచే జమ చేసుకోవాలనుకుంటున్నాను, వెడ్డింగ్ ఉంది, లేదంటే వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, బర్త్డే ఉంది, అప్పటి వరకు నేను ఒక గోల్డ్ ఇంత జమ చేసుకోవాలి, మీరు 6 branches ఎక్కడైనా రిడీమ్ చేసుకోవచ్చు అండి. అది 24 karat గోల్డ్. అది దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని మీరు ఆర్నమెంట్ తీసుకోవచ్చు. ఎన్నో రకాల సౌలతులతో మన మానేపల్లి జ్యువెలర్స్ మీకు జనరల్ బజార్ స్పెషల్లీ. చూసారు కదా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో మానేపల్లి జ్యువెలరీలో. సో బ్రైడల్ కలెక్షన్ మనం చూసాం కదా, ఇక్కడ ఫింగర్ రింగ్ దగ్గర నుంచి వడ్డానం వరకు మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అన్నీ కూడా ఒకవేళ కస్టమైజ్ చేసి ఇవ్వాలి మీకు అనుకున్న మీ దగ్గర ఉన్న బంగారంలో అంటే కూడా వాళ్ళు చేసిస్తారు. సో ఇప్పటివరకు ఈ 2 కలెక్షన్స్ చూసాం, మిగతా కలెక్షన్స్ చూద్దాం ఇప్పుడు. సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో మానేపల్లి జ్యువెలరీలో మీకు వడ్డానం కలెక్షన్స్ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ బేబీ వడ్డానం దగ్గర నుంచి పెద్దవాళ్ళు పెట్టుకునే వడ్డానాల వరకు అన్ని రకాల వడ్డానాలు ఉన్నాయి. దాంట్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి మేనేజర్ రవికాంత్ అడిగి తెలుసుకుందాం. చెప్తారండి? హాయ్ అండి. తప్పకుండా. యాక్చువల్గా ఒకప్పుడు బేబీ వడ్డానాలు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మనకు 100 grams అనేది మినిమం వచ్చేది. అది కూడా ఓన్లీ ఇట్లా ప్లెయిన్ షీట్ కాన్సెప్ట్లో వచ్చేది. ఇప్పుడే ఉన్న టెక్నాలజీని మనం బేస్ చేసుకొని చేసినట్టయితే ఇందులో వచ్చేసి నక్షి వర్క్లో స్టార్టింగ్ ఫ్రమ్ 40 grams ఉంది. 40 grams ఒక నెక్లెస్ వచ్చే వెయిట్లో మీకు పిల్లలకి హెవీ లుక్లో, అంటే పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందో అష్టలక్ష్మి వడ్డానం పెట్టుకుంటే ఏ అపీరెన్స్ వస్తే కనిపిస్తుందో ఆ చిన్న బేబీకి కూడా ఆ అపీరెన్స్ కనిపించేది ఓన్లీ జస్ట్ 40 grams మనం స్టార్ట్ ఫ్రమ్ ఉందండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అడల్ట్స్కి కానీ పిల్లలకి కానీ ఈ కైండ్ ఆఫ్లో కూడా మనం చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఇది రేకు వడ్డానంలో డిటాచబుల్ ఆప్షన్ మనకు బిల్ ఇచ్చామండి. లైక్ ఒకప్పుడు మనకు ఏం చేసేవానంటే ఒక లాకెట్ ఇస్తున్నాం, ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టుగా సింగిల్ లాకెట్ కూడా ఒక కాన్సెప్ట్ అయితే, లైక్ ఇప్పుడు ఏంటంటే ఇది చోకర్ కమ్ వడ్డానం. అంటే ఇది ఈ పీసెస్ వేసి వెనకాల మీరు చూసినట్టయితే డిటాచబుల్ ఆప్షన్ ఉంటుంది. ఈ డిటాచబుల్ ఆప్షన్ అంటే జస్ట్ సింపుల్, అంటే మీరంతలో మీరు కూడా తీసుకునే విధంగా ఉంటుంది. ఓన్లీ ఇది తీసేసుకొని చౌకర్గా వాడుకొని ఈ పక్కన 2 కూడా ఇయర్ రింగ్స్గా వాడుకోవచ్చు. కంప్లీట్ సెట్ ఇలా. ఇప్పుడు ఒకవేళ ఇది ఇలా ఒక రకంగా ఉంటుంది, సపోజ్ ఇంకా వేరే జ్యువెలరీ ఉంది మీకు, వేరేది ఇంకా ఈ కొన్ని రోజుల తర్వాత ఇది చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇంకో బిల్ ఇంకా వేరేది కూడా యాడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇది ఒక వన్ ఆఫ్ ద డిఫరెంట్ కాన్సెప్ట్స్. అదేవిధంగా ట్రెడిషనల్గా వచ్చేసేసి మనకు అష్టలక్ష్మి వడ్డానం అనేది ఎవర్గ్రీన్ ఫ్యాషన్ ఎప్పటికీ ఉండే డిజైన్ అండి. దీంట్లో అంటే కంప్లీట్లీ నక్షి వర్క్ వస్తుందండి. కంప్లీట్లీ నక్షి వర్క్లో మనం యాంటిక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా డైమండ్ వర్క్ కాంబినేషన్లో ఇచ్చాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ డైమండ్ మనం సొరూస్కి యూజ్ చేస్తాం. ఇక్కడ న్యాచురల్ సోసిపల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది దీంట్లో ఇంకొక అప్గ్రేడ్ కలెక్షన్ అండి, క్యాట్ వర్క్ అంటారు. లైక్ ఇప్పుడు ఏంటి మీరు చూసినట్టయితే ఈ లక్ష్మీదేవికి ఇదేమో మన షీట్ మీద మన టూల్స్తోని హ్యాండ్ క్రాప్ వర్క్లో మనం చేయడం జరుగుతుంది. దీంట్లో 3D ఎంబోజ్, అంటే డైరెక్ట్గా లక్ష్మీదేవి వచ్చి నిలబడిందా అనే విధంగా ఆ బ్యూటీ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. అంత విజిబిలిటీ, అంత నీట్గా, ఇంత చిన్న ఐడియాలు అయినా కానీ చాలా చక్కగా స్మైల్ ఫేస్ కొని అలంకరణతో పాటు కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దీంట్లో కూడా మీకు ఆర్చ్ వర్క్లో ఇంటీరియర్ కొన్ని డిజైన్స్ కొద్ది చేంజెస్ చేసి చేయడం జరిగిందండి.
యా, ఇది వచ్చేసి మనకు నక్షి వర్క్లో విత్ కుందన్ కాంబినేషన్. ఎందుకంటే ఇప్పుడు రకరకాల జ్యువెలరీ మనం వేస్తుంటాం, ఇప్పుడు నక్షి యాంటిక్ జ్యువెలరీ వేస్తుంటాం, దాంట్లో మనకు కుందన్ జ్యువెలరీ అనేది దానికి మ్యాచింగ్ విధంగా ఇది ఒక జ్యువెలరీ అనేది. యా, ఇది వచ్చేసి కామన్ అంటే స్టాండర్డ్ కాన్సెప్ట్ జ్యువెలరీ అండి. అంటే ఇప్పుడు నక్షి వర్క్ కానివ్వండి, సీజర్ పచ్చి వర్క్ కానివ్వండి, ఇంకా ఏదైనా ఫ్యూజన్ జ్యువెలరీకి కానివ్వండి, అన్ని రకాల జ్యువెలరీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీస్ అండి. ఇందులో మీకు వడ్డానాలు వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ అడల్ట్స్కి వచ్చేసి మనకు 80 గ్రాముల నుంచి మనం స్టార్ట్ చేసుకున్నట్టే 500 గ్రామ్స్ వరకు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి రెడీగా. బేబీస్కి వచ్చేసి 40 గ్రామ్స్ నుంచి చూస్తే 150 గ్రామ్స్కి మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో సికింద్రాబాద్లోని జనరల్ బజార్లోని మానేపల్లి జ్యువెలరీలో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో చూశారు కదా. నేను మీకు కొన్ని చూపించానండి, ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు షాప్కి వచ్చి చూడాలంటే చూడొచ్చు, లేదంటే రాకపోతే మీకు లైవ్లో కూడా వెబ్సైట్స్ ఉన్నాయండి, వాళ్ళకు లైవ్లో కూడా మీకు చూపిస్తూ ఉంటారు. అండ్ మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అని అనుకుంటే మీకు ఏమైనా డిజైన్స్ నచ్చితే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి మానేపల్లి జ్యువెలరీ వచ్చి ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉందో చూడండి.